గతంలో ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రివర్గ విస్తరణలో మొండి చేయి చూపారు. సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్లో మొదటి 2 విడతల్లో అన్యాయం జరిగిందని కాంగ్రెస్ శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర తెలంగాణలో మంత్రి లేని ఏకైక జిల్లాగా ఉమ్మడి నిజామాబాద్గా మారింది. అయితే ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రి కావాలని బోధన్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు రాజీనామా చేసి నిరసన గలం వినిపించారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను కలిసేందుకు బోధన్ కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షులు సొంత జిల్లాకు మంత్రి పదవి లేకపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడుతుందంటూ కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి భూపతి మరింత సమాచారం అందిస్తారు. భూపతి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సొంత జిల్లాకు తీరని అన్యాయం జరిగిందంటూ కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. 2వ విడత విస్తరణలో మంత్రివర్గంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఒక్కరికి కూడా అవకాశం కల్పించకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా బోధన్ నుంచి 4 సార్లు విజయం సాధించిన సుదర్శన్ రెడ్డికి 2వ విడత విస్తరణలో తప్పకుండా మంత్రివర్గంలో స్థానం వస్తుందని భావించినప్పటికీ మొండి చేయి చూపడంతో తీవ్ర నిరాశకు గురైన పరిస్థితి నెలకొంది. దీంతో బోధన్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేతలందరూ కూడా మూకుమ్మడిగా రాజీనామాలు చేసిన పరిస్థితి నెలకొంది. తమ రాజీనామా లేఖలను పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్కు 2 రోజుల కిందటనే హైదరాబాద్లో అందజేసిన పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా తమ నేతకు మంత్రి పదవి వస్తుందని భావించినప్పటికీ రాకపోవడంతో తీవ్ర నిరాశ నిస్పృహకు లోని కావడం, అదేవిధంగా రాజీనామాలు చేయడం కూడా జరిగింది. దీంతో పాటు బీటీ నగర్ తండాలో వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసన గలం విడిపించిన పరిస్థితి నెలకొంది. సుదర్శన్ రెడ్డి 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు, గతంలో మంత్రిగా పనిచేశారు. వైఎస్ కేబినెట్ కిరణ్ కుమార్ రెడ్డి, రోషయ్య కేబినెట్లో సీనియర్ మంత్రిగా పనిచేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈసారి రేవంత్ రెడ్డి సర్కార్లో తప్పనిసరిగా మంత్రిగా ఉంటారని భావించినప్పటికీ కుల సమీకరణాలు, సామాజిక సమీకరణాల నేపథ్యంలో ముఖ్యంగా సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి రాలేదని కూడా చెబుతున్న పరిస్థితి నెలకొంది. 3 రోజుల కిందట జరిగిన విస్తరణలో మాత్రం కేవలం 3 సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులకు మాత్రమే ఈ మంత్రివర్గంలో విస్తరణలో కేటాయింపులు జరిగిన పరిస్థితి నెలకొంది. దీంతో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అలకబూరిన పరిస్థితి నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న అధిష్టానం బుజ్జగింపులు చేపట్టిన పరిస్థితి నెలకొంది. పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సుదర్శన్ రెడ్డి నివాసానికి వెళ్ళి కూడా అసంతృప్తిగా ఉన్న సుదర్శన్ రెడ్డికి బుజ్జగించిన పరిస్థితి నెలకొంది. అయితే ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన బోధన్ నియోజకవర్గానికి సంబంధించిన సీనియర్ నేతలు, మండల అధ్యక్షులు, అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ నాయకులు, పీసీసీ డీసీసీ డెలిగేట్లు కూడా తమ రాజీనామాలు చేశారు. 30 మందికి పైగా రాజీనామా చేసి పీసీసీ అధ్యక్షులకు లేఖలను అందించిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉండడంతో ఈ విషయాన్ని కూడా స్వయంగా తేల్చుకోవాలని కూడా బోధన్ నియోజకవర్గ నేతలు కూడా ప్రయత్నం చేసినప్పటికీ కుదరని పరిస్థితి కనబడుతుంది. అయితే మీనాక్షి నటరాజన్ ప్రస్తుతం ఢిల్లీలో ఉంది. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మీనాక్షి నటరాజన్ను కలవాలని కూడా బోధన్ నియోజకవర్గ నేతలు భావిస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఒక్కరు కూడా రేవంత్ సర్కారులో మంత్రిగా లేకపోవడంతో ఈ జిల్లాకు తీరని అన్యాయం జరుగుతుందని కూడా భావిస్తున్న పరిస్థితి నెలకొంది. అభివృద్ధి సంక్షేమ పథకాలు, అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఒక్కరు కూడా మంత్రిగా లేకపోవడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్న పరిస్థితి నెలకొంది. ఉత్తర తెలంగాణ జిల్లాలకు సంబంధించి ఒక్క ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మంత్రివర్గంలో స్థానం లేకపోవడంతో అసంతృప్తి, అసహనం వ్యక్తమవుతున్న పరిస్థితి నెలకొంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ముఖ్యంగా సుదర్శన్ రెడ్డి మంత్రివర్గంలో ఉంటారని కూడా ముందు నుంచి భావించినప్పటికీ సామాజిక సమీకరణాలు, కుల సమీకరణాల నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ 3తో మాత్రమే నియమించిన పరిస్థితి నెలకొంది. మరో 3కి అవకాశం ఉంటుంది, త్వరలో జరుగుతుందని చెప్పినప్పటికీ అది ఎప్పుడు జరుగుతుంది, ఎవరికి అవకాశం వస్తుందనే విషయంలో కొంత ఉత్కంఠ మాత్రం నెలకొంది. అయితే ఇటు సుదర్శన్ రెడ్డితో పాటు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు కూడా ప్రయత్నాలు చేశారు. ఎవరికి వారే ప్రయత్నాలు చేసిన పరిస్థితి నెలకొంది. ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాలు, అదేవిధంగా బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన 3 వ్యక్తులను కూడా మంత్రివర్గంలో తీసుకున్న పరిస్థితి నెలకొంది. కేవలం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఒక్క నేతకు కూడా మంత్రివర్గంలో స్థానం లేకపోవడంతో ఈ ప్రాంత అభివృద్ధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. రాబోయే రోజుల్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని కూడా కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికైనా ఇటు కాంగ్రెస్ అధిష్టానం వెంటనే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రివర్గంలో స్థానం కల్పించే విధంగా
విధంగా చర్యలు చేపట్టాలనే డిమాండ్ క్రమంగా బలపడుతుంది. రాబోయే రోజుల్లో ఇటు పిసిసి అధ్యక్షులు అటు రాష్ట్ర ఇన్ఛార్జిగా ఉన్న మీనాక్షి నటరాజన్ సీఎం రేవంత్ రెడ్డిని జిల్లా నేతలు కలిసి జిల్లాకు మంత్రి పదవి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలుస్తుంది. మీనాక్షి నటరాజన్ను 2-3 రోజుల్లో హైదరాబాద్లో కలిసేందుకు బోధన్ నియోజకవర్గ నేతలు కూడా తమ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే బోధన్లో నాయకులు ఒక అడుగు ముందుకు వేసి ఆందోళన చేపడుతున్నారు. ఆ ఆందోళనలు చేయవద్దు, పార్టీ అధిష్టానానికి కట్టుబడి ఉండాలని సుదర్శన్ రెడ్డి పార్టీకి సంబంధించిన నాయకులకు ఆదేశాలు ఇవ్వడంతో కొంత ఆందోళనను వెనక్కు తగ్గిన పరిస్థితి నెలకొంది. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రివర్గ స్థానంలో ఎవరికి దక్కుతుంది, ఎవరికి ఇస్తారనేది మాత్రం ఇప్పటికీ ఆసక్తికరంగా మారింది. ఉత్కంఠ మాత్రం నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి HM టీవీ నిజామాబాద్.